ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కొత్తగా ఏర్పడిన 3 కార్పొరేషన్లకు మై క్యూర్ మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. గతంలో ఉన్న మై జీహెచ్ఎంసీ యాప్ కు మరిన్ని సేవలు జోడించి ఇప్పుడు ఈ కొత్త యాప్ ను తీసుకొచ్చారు అధికారులు. నగర ప్రజలు మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. ఇంటి దగ్గర నుంచే సమస్యలపైన ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ తో పాటు ఇతర బిల్లులు కూడా కట్టే సౌకర్యం కూడా మై క్యూర్ యాప్ లో కల్పించారు జీహెచ్ఎంసీ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నో సమస్యలుంటాయి. పారిశుద్ధ్యం నుంచి స్ట్రీట్ లైట్లు, రోడ్లు పాడవడం, దోమల బెడద, కుక్కలతో ఇబ్బందులు, అనుమతుల్లేని నిర్మాణాలు, అక్రమ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, చెరువుల పరిరక్షణ, ఫుడ్ సేఫ్టీ, ప్లే గ్రౌండ్స్ సమస్యలుంటాయి. వీటన్నింటిపైన అధికారులకు ఫిర్యాదు చేయాలంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఉన్న చోట నుంచే ఫిర్యాదు చేసేలా మై క్యూర్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. గతంలో మై జీహెచ్ఎంసీ యాప్ తో ఈ సేవలు అందించేవారు. అయితే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 3 కార్పొరేషన్లు ఏర్పాటు కావడంతో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ వరకు సేవలు అందించనున్నారు. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ల పరిధిలో ఎలాంటి సమస్యలున్నా ఈ యాప్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. సమస్యలకు చెందిన ఫోటోలు, వీడియోలు, లొకేషన్ కూడా అప్లోడ్ చేయవచ్చునన్నారు అధికారులు. ప్రాపర్టీ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, ఎల్ఆర్ఎస్ ఫీజులు కూడా చెల్లించవచ్చునన్నారు అధికారులు. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల కోసం అప్లై చేయవచ్చు. దోమల బెడద ఎక్కువగా ఉంటే ఫ్యాగింగ్ రిక్వెస్ట్ పెట్టొచ్చు. భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటే వెహికల్ బుక్ చేసుకోవచ్చు. పెట్ యానిమల్స్ లైసెన్స్ కోసం అప్లై చేసుకుని యాప్ ద్వారా పొందవచ్చునని తెలిపారు అధికారులు. మై క్యూర్ యాప్ లో వేర్ ఐయామ్ అనే ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. ఫిర్యాదుదారులకు దగ్గరలో ఉన్న ప్లే ఏరియాలు, పార్కులు, మార్కెట్లు, హాస్పిటల్స్, అంగన్వాడీ సెంటర్లు, నైట్ షెల్టర్లు, బస్తీ దవాఖానాలు, పబ్లిక్ టాయిలెట్లు, ఇందిరమ్మ క్యాంటీన్ల వివరాలు మ్యాప్ తో సహా అన్ని వివరాలతో అందుబాటులో ఉంటాయన్నారు అధికారులు. బల్దియాకు చెందిన మొత్తం 17 విభాగాల అధికారుల వివరాలు, పేర్లు, ఫోన్ నెంబర్లతో సహా యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఫిర్యాదులు నిర్దిష్ట గడువులోగా సమస్య పరిష్కారం అయ్యేలా మానిటరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామన్నారు అధికారులు. అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ 3 కార్పొరేషన్ల ప్రజలకు సేవలు చేయనున్నారు అధికారులు. సమస్యలపై మై క్యూర్ యాప్ లో ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.